స్పీచ్ హేట్ స్పీచ్కి సంబంధించిన ఎడిటోరియల్. సో ఒకసారి మనం దీని కథ ఏంటనేది చూసేద్దాం. సో ఈ ఎడిటోరియల్ వచ్చేసి హేట్ స్పీచ్ హేట్ క్రైమ్కి సంబంధించింది. అయితే బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద ఎడిటోరియల్ యాజ్ యూజువల్ లెట్స్ లుక్ ఎట్ సమ్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ హేట్ స్పీచ్. అసలు హేట్ స్పీచ్ని ఎలా డిఫైన్ చేయొచ్చు? సో లా కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు తన 267th రిపోర్ట్లో హేట్ స్పీచ్ని ఎలా డిఫైన్ చేస్తారో మీరు ఒకసారి చూడండి. ఇట్ ఈస్ స్టేటెడ్ యాజ్ అన్ ఇన్సైట్మెంట్. ఇన్సైట్మెంట్ అంటే రెచ్చగొట్టడం, ఓకేనా. టు హేట్రేడ్ అంటే ఎదుటి వాళ్ళ పట్ల మనకి హేట్రేడ్ వచ్చేలాగా, అసహ్య భావం, ద్వేషభావం కలిగేలాగా మనల్ని రెచ్చగొట్టడం అనమాట. ప్రైమరీలీ ఎగ్నెస్ట్ ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ డిఫైన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేస్, ethnicity, gender, sexual orientation, religious belief and the like. అర్థమవుతుందా? పలానా రేస్ పట్ల, పలానా జెండర్ పట్ల, పలానా సెక్షువల్ ఓరియంటేషన్, బైసెక్షువలా, గేయా, లేకపోతే లెస్బియనా, ఇట్లాగా, లేకపోతే రిలీజియస్ బిలీఫ్, పలానా రిలీజియస్ బిలీఫ్ ఉన్న వాళ్ళ పట్ల హేట్రెడ్ కలిగించేలాగా, ఎదుటి వాళ్ళు ఆ భావజాలాన్ని సృష్టించేలాగా ఇచ్చే స్పీచెస్ని మనం హేట్ స్పీచెస్ అని చెప్పి అనొచ్చు అని లా కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు 267th రిపోర్ట్లో చెప్పడం జరిగింది. అయితే హేట్ స్పీచ్కి సంబంధించిన ప్రావిజన్స్ ప్రజెంట్ ఏమున్నాయి మన ఇండియన్ లీగల్ సిస్టంలో ఏమున్నాయంటే, అండర్ ఇండియన్ పీనల్ కోడ్ దేర్ ఆర్ సర్టెన్ సెక్షన్స్. కొన్ని సెక్షన్స్ అయితే ఉన్నాయి చూడండి. సెక్షన్ 153A, 153B ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తున్నాయి? దే పనిష్ యాక్ట్స్ దట్ కాజ్ ఎన్మిటీ అండ్ హేట్రెడ్ బిట్వీన్ టూ గ్రూప్స్. రెండు గ్రూప్స్ మధ్యలో హేట్రెడ్ మరియు ఎన్మిటీ, శత్రుత్వభావం లేకపోతే ద్వేషభావం కలిగించేలాంటి యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని పనిష్ చేసే ప్రావిజన్స్ ఐపీసీలో, ఐపీసీ 153A అండ్ 153Bలో ఉన్నాయి. అలాగే 295A ఆఫ్ ఐపీసీ కూడా చెప్తోంది, ఇట్ డీల్స్ విత్ పనిషింగ్ యాక్ట్స్ which deliberately or with malicious intention outrage the religious feelings of a class of persons. ఒక క్లాస్ ఆఫ్ పర్సన్స్ యొక్క మతపరమైన మనోభావాల్ని దెబ్బతీసేలాంటి పనులు ఏవైనా చేస్తే, అంటే ఒకళ్ళు చేసిన పని వల్ల ఒక మతానికి సంబంధించిన వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతింటే వాళ్ళని సెక్షన్ 295A కింద మనం పనిష్ చేయవచ్చు. అలాగే 5051, 5052 కూడా ఉన్నాయి. ఇవేం చేస్తాయంటే దే మేక్ ద పబ్లికేషన్ అండ్ సర్క్యులేషన్ ఆఫ్ కంటెంట్ విచ్ మే కాజ్ ఇల్ విల్ ఆర్ హేట్రెడ్ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్ అండ్ అఫెన్స్. ఇక్కడ ఏంటంటే న్యూస్ పేపర్స్లో కావచ్చు, మ్యాగజైన్స్లో కావచ్చు, మీరు కంటెంట్ పబ్లిష్ చేసి ఆ కంటెంట్ కూడా ఎలా అంటే రెండు గ్రూప్స్ మధ్యలో కావచ్చు, రెండు వీళ్ళ మధ్య హేట్రెడ్ని, ఇల్విల్ని అంటే ద్వేషభావాన్ని లేదా శత్రుత్వ భావాన్ని, అన్ఫ్రెండ్లీనెస్ని క్రియేట్ చేసేలాంటి కంటెంట్ని పబ్లిష్ చేయడం ఒక అఫెన్స్ కింద సెక్షన్ 5051 అండ్ 5052 ప్రకారం ఐపీసీ చెప్తోంది. సో ఇవి ఆల్రెడీ ఉన్న ప్రావిజన్స్, బట్ దీస్ ప్రావిజన్స్ సీమ్ టు బి నాట్ ఎనఫ్. ఇవి సరిపోతున్నట్టుగా లేదు. అందుకనే హేట్ స్పీచ్ అనేది ఇప్పటికీ విశృంఖలంగా, విచ్చలవిడిగా ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ నోట్ మేకింగ్ చేసుకునే వాళ్ళు ఇదంతా మీరు నోట్ చేసుకోవాలమ్మా. ఎప్పుడైనా సరే ఎడిటోరియల్ సమ్మరీ రాసుకునే వాళ్ళు ఆల్వేస్ రైట్ సమ్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ ది మెయిన్ టాపిక్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ మెన్షన్ ఆల్ ఆఫ్ దీస్ ఇన్ యువర్ నోట్స్. రైట్, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది ఎడిటోరియల్. ఇప్పుడు ఎడిటోరియల్ మీకు కేక్ వాక్ లాగా నడిచేస్తుంది, పెద్ద కష్టమేమి ఉండదు. ఒకసారి ఎడిటోరియల్ చూడండి. సో టైటిల్ ఏం చెప్తుంది ఎడిటోరియల్ది? హేట్ క్రైమ్ పనిష్మెంట్ అని చెప్పి రాస్తున్నారు. దేర్ నీడ్స్ టు బి జీరో టాలరెన్స్ ఫర్ వైలెన్స్ ఓవర్ హర్ట్ సెంటిమెంట్స్ బికాస్ ఆఫ్ హేట్ స్పీచ్. ఇక్కడ సమస్య ఏమవుతుందంటే హేట్ స్పీచ్ వల్ల మేము హర్ట్ అయ్యి దానికి ప్రతీకారంగా హింసని మార్గంగా ఎంచుకోవడం. ఇప్పుడు ఏం జరిగిందంటే నూపూర్ శర్మ మొహమ్మద్ ప్రాఫిట్ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల చాలామంది ముస్లిం కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు అఫెండ్ అయ్యారు. ఈ అఫెండ్ అయిన వాళ్ళు, మా సెంటిమెంట్స్ హర్ట్ అయ్యాయి అని చెప్పి అఫెండ్ అయిన వాళ్ళు నూపూర్ శర్మ వ్యాఖ్యల్ని ఎవరైతే ఫేస్బుక్లో షేర్ చేశారో, ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేసేలాగా మాట్లాడారో అలాంటి కొంతమంది హిందువులని టార్గెట్ చేసి వాళ్ళని చంపడం జరుగుతోంది. సో దే ఆర్ డూయింగ్ వైలెన్స్, దే ఆర్ రిసార్టింగ్ టు వైలెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ హర్ట్ సెంటిమెంట్స్. మా రిలీజియన్కి వ్యతిరేకంగా మాట్లాడి మా సెంటిమెంట్స్ని హర్ట్ చేశారు కాబట్టి మేము హింసకి పాల్పడుతున్నాము అన్నట్టుగా జరుగుతుంది. ఇలా హింసకి పాల్పడే వాళ్ళ విషయంలో దేర్ నీడ్స్ టు బి జీరో టాలరెన్స్, టాలరేట్ చేయకూడదు. హేట్ స్పీచ్ అనేది తప్పే, ఒప్పుకుంటాం. కానీ హేట్ స్పీచ్ అనే తప్పు జరిగింది కాబట్టి నువ్వు ఇంకో తప్పు చేసి వైలెంట్ మార్గాన్ని ఎంచుకోవడం అనేది అంతకంటే పెద్ద తప్పు. సో రెండూ తప్పులే. ఒక తప్పుని ఇంకో తప్పుతో మనం సరిదిద్దలేము. సో వీ షుడ్ నాట్ టాలరేట్ వైలెన్స్.
రైట్, ఇన్ ద నేమ్ ఆఫ్ హర్ట్ సెంటిమెంట్స్. మా సెంటిమెంట్స్ హర్ట్ అయ్యాయి, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మేము నచ్చింది చేస్తున్నాం అనడానికి లేదు. ఇండియాస్ లాస్ ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్ క్లియర్ అబౌట్ ద రీజనబుల్నెస్ ఆఫ్ ద రైట్ టు ఎక్సర్సైజ్ ఇట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఇక్కడ రీజనబుల్నెస్ అనే పదాన్ని వాడారు. ఇండియాలో ఉన్న ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి దే ఆర్ నాట్ అబ్సల్యూట్. గుర్తుపెట్టుకోండి, ఈ పదాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్ అవర్ ఫండమెంటల్ రైట్స్ అబ్సల్యూట్? నో. దెన్ వాట్ ఆర్ దే? దే ఆర్ క్వాలిఫైడ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్వాలిఫైడ్ హియర్? విచ్ మీన్స్ దే కమ్ విత్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. ఏ ఫండమెంటల్ రైట్ని కూడా నాకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ స్పీచ్ ఉంది కదా నేను అని చెప్పి నేను భారతమాతను తిట్టకూడదు, రాజ్యాంగాన్ని అగౌరవపరచకూడదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి కుదరదు. రైట్, ఎవ్రీ ఫ్రీడమ్ comes with reasonable restriction. That is why we call it a qualified right and not an absolute right. ఇది అబ్సల్యూట్ రైట్ కాదు, క్వాలిఫైడ్ రైట్ మాత్రమే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో అందుకే ఇక్కడ రాశారు, the India's laws on freedom of expression are clear about the reasonableness of the right to exercise it. ఉంది కదా అని చెప్పి నోటికి వచ్చినట్టు వాగడానికి స్కోప్ లేదు. బట్ hate speech directed at communities and intended to fan communal hatred is not clearly defined in the law. హేట్ స్పీచ్ని చట్టంలో క్లియర్గా డిఫైన్ చేయలేదు. హేట్ స్పీచ్ జనరల్గా ఎలాంటిది? డైరెక్టెడ్ ఎట్ కమ్యూనిటీస్. కొన్ని వర్గాలు, కొన్ని కమ్యూనిటీస్ని టార్గెట్ చేస్తూ జరిగే హేట్ స్పీచ్. ఎటువంటిది? ఇంటెండెడ్ టు ఫ్యాన్ కమ్యూనల్ హేట్రెడ్. ఫ్యాన్ అంటే రెచ్చగొట్టడం, ఇన్సైట్ అనే మీనింగ్. ఫ్యాన్ అంటే రెచ్చగొట్టడం. మీకు ఫ్యాన్ అనేది ఒక మంచి వర్డ్ అమ్మ. ఫ్యాన్ మామూలుగా మనకు తెలిసిందేంటి? ఒక నౌన్గా, గాలి పంక. ఇక్కడ ఫ్యాన్ అనేది ఒక వెర్బ్గా వాడారు. ఫ్యాన్కి రెండు మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి కూల్, చల్లబరచడం. ఇంకొకటి ఇన్సైట్, రెచ్చగొట్టడం. కమ్యూనల్ హేట్రెడ్ని పెరిగేలా చేయడం, స్ప్రెడ్ అయ్యేలాగా చేయడం. కూల్ అనే మీనింగ్ వస్తుంది, ఇన్సైట్ అనే మీనింగ్. రెండు ఆపోజిట్ మీనింగ్స్. కాంటెక్చువల్గా మనం చూసుకోవాలి, సందర్భాన్ని బట్టి మనం చూసుకోవాలి. ఫ్యాన్ అనే వర్బ్కి అర్థమైందా? రెండు మీనింగ్స్ మనకు వస్తున్నాయి. ఇక్కడ కమ్యూనల్ హేట్రెడ్ని ఫ్యాన్ చేయడం అంటే కమ్యూనల్ హేట్రెడ్ బాగా పెరిగేలాగా, రెచ్చగొట్టేలాగా, ఇంకా అది స్ప్రెడ్ అయ్యేలాగా చెయ్యడం. అది స్ప్రెడ్ అయ్యేలాగా చేయడం. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే మీరు ఎప్పుడు కూడా కాంటెక్స్చువల్గా మీనింగ్ అనేది చూడాలి. ఫ్యాన్ అంటే నాకు తెలుసు కదా, నాకు తెలియని పదం కాదు, ఇది వొకాబులరీలో నేను రాసుకోక్కర్లేదని కాదు. ఈ పదానికి మీకు మీనింగ్ తెలియదు అనుకుని రాసుకోవాలి. ఈ సందర్భంలో ఎలా రాశారు? ఇక్కడ మీనింగ్ ఏంటి? టు ఎంకరేజ్ బ్యాడ్ ఎమోషన్స్. టు ఎంకరేజ్ బ్యాడ్ ఎమోషన్స్. బ్యాడ్ ఎమోషన్స్ని ఇంకొంచెం ఎంకరేజ్ చేయడం, రెచ్చగొట్టడం. సో దట్ దే బికమ్ వర్స్, అవి ఇంకా పెద్దవైపోవడం. కమ్యూనల్ హేట్రెడ్ని రెచ్చగొట్టి ఇంకా పెరిగేలాగా చేయడం. అట్లా చేసేదాన్ని మనం హేట్ స్పీచ్ అంటాము. అన్ఫార్చునేట్లీ ఆ హేట్ స్పీచ్ని చట్టంలో డిఫైన్ చేయలేదు. హౌఎవర్ దేర్ ఆర్ ప్రావిజన్స్ ఇన్ ది లా that can be interpreted as allowing for criminalizing offenses that are related to hate speech. ప్రావిజన్స్ గురించి మనం ఆల్రెడీ ఇప్పుడే చూసాం. ఐపీసీ సెక్షన్ 153A, 153B, 295A, 5031, 2 ఇవన్నీ మనం ఇప్పుడే చూసాం. సో అవి ఆల్రెడీ ఉన్నాయి. అంటే హేట్ స్పీచ్కి రిలేట్ అయిన కొన్ని అఫెన్సెస్ని క్రిమినలైజ్ చేసేలాగా, వాటికి నేరం అని చెప్పి వాటిని శిక్షించేలాంటి కొన్ని ప్రావిజన్స్ అనేవి మనకి చట్టంలో ఉన్నాయి. ఇన్ పర్టికులర్ దోస్ దట్ ఆర్ లైక్లీ టు ఇన్సైట్ వైలెన్స్, ఎస్పెషల్లీ వైలెన్స్ని ఇన్సైట్ చేసేలాగా, అంటే వైలెన్స్ని రెచ్చగొట్టేలాగా, వైలెన్స్ చేసేలాగా, నిన్ను ప్రభావితం చేసేలాంటి హేట్ స్పీచ్ ఏదైతే ఉందో దాన్ని పీనలైజ్ చేసేలాగా, క్రిమినలైజ్ చేసేలాగా కొన్ని ప్రావిజన్స్ అయితే ఉన్నాయి. There have been rightful demands, including from the Law Commission of India, to add specific provisions in the Indian Penal Code to tackle hate speech. Already ఉన్న ప్రావిజన్స్ సరిపోవు, ఇంకా కొన్ని ప్రావిజన్స్ తీసుకురావాలి. ఈ హేట్ స్పీచ్ని కర్బ్ చేయాలి అంటే ఇంకా కొన్ని ప్రావిజన్స్ తీసుకురావాలి అని చెప్పి ఈవెన్ లా కమిషన్ ఆఫ్ ఇండియా కూడా చెప్తోంది. ఇప్పటి వరకు ఉన్నవైతే సరిపోవు, వీ హ్యావ్ టు బ్రింగ్ మోర్ ప్రావిజన్స్, వీ టు బ్రింగ్ మోర్ ప్రావిజన్స్ అని కూడా లా కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తోంది. అలాగే కొన్ని కమిటీస్ కూడా ఐపీసీలో కొన్ని మార్పుల్ని సజెస్ట్ చేశాయి. సో విశ్వనాథన్ కమిటీ ఇవన్నీ ఎడిటోరియల్లో లేవు, సో మీరు నోట్ చేసుకుంటే రాసి చేసుకోవచ్చు. 2019లో విశ్వనాథన్ కమిటీ ఏం చెప్పిందంటే, 153CB
అండ్ 505A ఈ రెండింటిని కూడా ఐపీసీలో ఇన్సర్ట్ చేయమని చెప్పింది. ఇన్సర్ట్ దీస్ 2 సెక్షన్స్ ఇన్ ఐపీసీ అని చెప్తుంది. వీటి గురించి స్పెసిఫిక్గా ఏం చెప్తుందంటే ఇన్సైట్మెంట్ టు కమిట్ అఫెన్స్. ఇన్సైట్మెంట్ టు కమిట్ అఫెన్స్ అంటే ఒక తప్పు చేసేలాగా రెచ్చగొట్టడం, తప్పు చేసేలాగా రెచ్చగొట్టే ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్, రేస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇట్లాంటి దానికి వచ్చేసి మనకి 2 years ఇంప్రిజన్మెంట్, 5,000 rupees ఫైన్ విధించమని చెప్పి విశ్వనాథన్ కమిటీ 2019లో రికమెండ్ చేయడం జరిగింది. సిమిలర్గా దేర్ వాజ్ అనదర్ కమిటీ కాల్డ్ బిజ్బారువా కమిటీ. బిజ్బారువా కమిటీ, ఈ కమిటీ కూడా 2014లో రైట్ 153C ఆఫ్ ఐపీసీని అమెండ్ చేయాలని చెప్పింది. అమెండ్ దిస్ పర్టికులర్ సెక్షన్ 153C. ఈ 153C ఏం చెప్తుందంటే హ్యూమన్ డిగ్నిటీని మనం ప్రిజుడైస్ హార్మ్ఫుల్గా ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ యాక్షన్ దట్ ఈస్ ట్రైంగ్ టు హార్మ్ హ్యూమన్ డిగ్నిటీ అంటే మనిషి గౌరవాన్ని తగ్గించేలాగా, మనిషి యొక్క డిగ్నిటీని తగ్గించేలాగా ఏదైనా యాక్షన్ జరిగితే అలాంటి దానికి మనం 5 years ఇంప్రిజన్మెంట్ ఇవ్వాలి అని చెప్తుంది. అండ్ ఫైన్ కూడా వెయ్యాలి, కుదిరితే 2 కూడా వెయ్యాలి అని కూడా చెప్తుంది అనమాట. సో ఈ రకంగా ఈ కమిటీస్ చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకో సెక్షన్ కూడా చెప్పింది 509A అగైన్ ఐపీసీలో 509 యాడ్ చేయమని చెప్తుంది. సో దీని ప్రకారం ఏంటంటే మనకి ఒక రేస్కి సంబంధించిన వ్యక్తిని ఇన్సల్ట్ చేసేలాగా మాట్లాడితే ఇఫ్ యు ఆర్ ఇన్సల్టింగ్ ఏ మెంబర్ ఆఫ్ ఎ రేస్ దెన్ అగైన్ 3 years ప్లస్ ఫైన్, 3 years ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ వేయాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఇట్లా సో దెర్ ఆర్ సో మెనీ ప్రావిజన్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్, రికమెండేషన్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. అలాగే లా కమిషన్ ఆఫ్ ఇండియా కూడా రికమెండ్ చేస్తుంది. It is imperative, which means it is important that lawmakers work on doing so. Lawmakers అలా చేసే ప్రయత్నం చేయాలి అంటే ఈ ప్రావిజన్స్ని, ఈ రికమెండేషన్స్ని ఫాలో అవ్వాలి. ఎస్పెషల్లీ ఇన్ ద ఏజ్ ఆఫ్ ఆన్లైన్ మీడియా అండ్ మెసేజింగ్ వేర్ హేట్ స్పీచ్ ఇన్సిడెంట్స్ హ్యావ్ బర్జన్డ్ ఇంటూ ఎన్ ఈవెన్ మోర్ సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్. ఈ ఆన్లైన్ మీడియా వచ్చేసిన తర్వాత, మెసేజింగ్ యాప్స్ వచ్చిన తర్వాత మనిషి ఎదురుగా తిట్టాలి అంటే ఆలోచిస్తాడు, కానీ వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో తిట్టాలంటే నిమిషం ఆలోచించడం, రైట్, ఆలోచించడం. రెండవది నార్మల్గా స్పీచ్ల్లో ఇచ్చే ఈ స్పీచ్లు అనేవి అక్కడ కొంతమంది అటెండ్ అవుతారు, అక్కడికి ఆగిపోతుంది. కానీ ఫేస్బుక్లు, వాట్సాప్లు వచ్చిన తర్వాత ఏమవుతున్నాయి, దాటిని వీడియోలు తీసి స్ప్రెడ్ చేస్తున్నారు మనుషులు. సో అవేమవుతున్నాయి, హేట్ స్పీచ్ ఇన్సిడెంట్స్ అనేవి ఇంకా బర్జన్ అయిపోతున్నాయి. బర్జన్ అంటే బాగా పెరిగిపోతున్నాయి. పెద్ద సమస్యల కింద, సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్స్ కింద అవి మారిపోతున్నాయి. ఇది మనం ఫేస్ చేస్తున్న ప్రధానమైన ప్రాబ్లం ఈరోజు. కాబట్టి హేట్ స్పీచ్ని ఎలాగైనా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. దట్ సెడ్ దెర్ ఈజ్ నో జస్టిఫికేషన్ ఫర్ ఎనీ ఫార్మ్ ఆఫ్ హేట్ స్పీచ్ టు బి కౌంటర్డ్ విత్ వైలెన్స్. వెరీ ఇంపార్టెంట్. సరే, హేట్ స్పీచ్ మంచిది కాదు, హేట్ స్పీచ్ వల్ల చెడు జరుగుతుందని అంటున్నాం. అయితే మంచిది కాదు అన్నంత మాత్రాన ఆ హేట్ స్పీచ్ని మనం వైలెన్స్తో కౌంటర్ చేయడం అనేది జస్టిఫైయబులా అంటే నో, ఇట్ ఈస్ నాట్ జస్టిఫైడ్. యూ కెనాట్ జస్టిఫై కౌంటరింగ్ హేట్ స్పీచ్ విత్ వైలెన్స్. ఓకే, హింసతో నువ్వు దాన్ని ఎదుర్కోవడం అనేది జస్టిఫైయబుల్ కాదు. వీ కెనాట్ సపోర్ట్ ఇట్. యాజ్ ద ఎడేస్ అంటే సేయింగ్, మనకి సామెత అంటారు చూడండి, అలాగా. యాజ్ ద ఎడేస్ గోస్ స్టిక్స్ అండ్ స్టోన్స్ మే బ్రేక్ బోన్స్ బట్ వర్డ్స్ విల్ నాట్. మాటలు అనేవి మనసుని విరుస్తాయేమో కానీ ఎముకల్ని విరవవు. కానీ స్టిక్స్, స్టోన్స్ మన బోన్స్ని ఇరిచేస్తాయి. సో కాబట్టి హేట్ స్పీచ్ వల్ల మనోభావాలు దెబ్బతినొచ్చు. హేట్ స్పీచ్కి కౌంటర్గా మీరు వైలెన్స్ పట్టుకున్నారనుకోండి, అటువైపు మనుషులకి ఎముకలు ఇరిగిపోతాయి. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో హేట్ స్పీచ్కి వైలెన్స్ అనేది కౌంటర్ కాదు. దేర్ మస్ట్ బి 0 tolerance ఫర్ వైలెన్స్. సో వైలెన్స్ విషయంలో ఎటువంటి టాలరెన్స్ ఉండకూడదు. 0 tolerance, అసలు ఏమాత్రం టాలరేట్ చేయకూడదు. ద ఇన్సిడెంట్ ఇన్ అమరావతి, మహారాష్ట్ర, వేర్ ఎ కెమిస్ట్ ఉమేష్ కోలే వాజ్ knifed to death allegedly by 3 men in retaliation for his sharing a post in support of former Bharatiya Janata Party spokesperson Nupur Sharma's comments on the prophet was on the same lines as the dastardly murder of a tailor Kannaya Lal in Udaipur a week ago. చూసారా మీరు, 2 మర్డర్స్ జరిగాయి. ఒక వారం క్రితం ఉదయ్పూర్లో కన్నయ్య లాల్ అనే వ్యక్తిని దారుణంగా చంపేశారు.
దారుణంగా చంపేశారు. సిమిలర్గా ఇప్పుడు అమరావతి అనే ఊరిలో, మహారాష్ట్రలో ఉన్న అమరావతి, ఈ అమరావతి ఉన్న ఊరిలో ఒక కెమిస్ట్ ఉమేష్ కోలే అనే వ్యక్తిని కూడా కత్తితో పొడిచి చంపేశారు. ఎవరు? ఎలీజిడ్లీ బై అంటే ఆరోపించిన విధంగా ఎవరు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. 3 men, 3 చంపారు. ఎందుకు? ఇన్ రిటాలియేషన్ ఫర్, అంటే ప్రతీకారంగా. ఎందుకని? హీ షేరింగ్ ఏ పోస్ట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ నుపూర్ శర్మని సపోర్ట్ చేస్తూ ఫేస్బుక్లో ఒక పోస్ట్ షేర్ చేశాడని చెప్పి దానికి అఫెండ్ అయిపోయి ఒక 3 అతన్ని కత్తితో పొడిచి చంపేశారు. ఇన్ బోత్ కేసెస్ సస్పెక్ట్స్ who were incensed by the remarks. Incensed అంటే కోపం పడ్డారు. ఇన్సెన్స్ అంటే అర్థం ఏంటంటే విపరీతమైన కోపం, ఆగ్రహం రావడం. వాళ్ళ కోపం రావడానికి కారణం ఏంటి? రిమార్క్స్. నుపూర్ శర్మ మాట్లాడిన మాటల వల్ల విపరీతంగా కోపోద్రిక్తులయ్యి ఆవేశపడి దే టుక్ టు వైలెన్స్. వాళ్ళు హింసని మార్గంగా ఎంచుకున్నారు. యాజ్ ఎ కౌంటర్ టు వాట్ దే పర్సీవ్డ్ యాజ్ అన్ ఇన్సల్ట్ టు దేర్ రిలీజన్. మా మతానికి ఇన్సల్ట్ జరిగింది అని వాళ్ళు భావించి దానికి కౌంటర్ చేయాలి అని చెప్పి వాళ్ళు వైలెన్స్ని మార్గంగా ఎంచుకున్నారు. ద 2 cases ఆర్ బీయింగ్ ప్రోబ్డ్ బై ద నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. 2 కేసెస్ని కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది, ప్రోబ్ చేస్తుంది. ద కల్ప్రిట్స్ అంటే తప్పు చేసిన వాళ్ళు, దోస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ దీస్ మర్డర్స్. తప్పు చేసిన వాళ్ళు మరియు దీన్ని ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి సహకరించిన వాళ్ళు కూడా మస్ట్ బి బ్రాట్ టు బుక్. వాళ్ళందరినీ కూడా చట్టం ముందు నిలబెట్టాలి. అండ్ అకార్డెడ్ స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఫర్ దేర్ క్రైమ్స్. వాళ్ళు చేసిన తప్పులకి, నేరాలకి స్ట్రిక్ట్ పనిష్మెంట్ వాళ్ళకి పడేలా చేయాలి. అకార్డ్ అంటే గివ్, ఇవ్వాలి అని అర్థం. ఈవెన్ యాజ్ దీస్ హేట్ క్రైమ్స్ ఆర్ ఇన్వెస్టిగేటెడ్, ఓకే, ఒకవైపు ఇవి ఇన్వెస్టిగేట్ అవుతుంటే ఇట్ ఈస్ ఇంపెరిటివ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ద యూనియన్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్ టు క్విక్లీ రీఅష్యూర్ సిటిజన్స్ on the need for communal amity and that the purveyors of hate speech and those indulging in violence in retaliation will be prosecuted. ఒకవైపు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండాలి. ఈ చేస్తున్న క్రమంలోనే స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రజలకి రీఅష్యూరెన్స్ ఇవ్వాలంటే అభయం ఇవ్వాలి, వాళ్ళ భయాన్ని తొలగించాలి. ఏ విషయంలో? ఆన్ ద నీడ్ ఫర్ కమ్యూనల్ ఎమిటీ. అంటే ఎమిటీ అంటే ఫ్రెండ్షిప్, ఒక ఫ్రెండ్లీగా సరదాగా ఉండే పరిస్థితి. మతానికి, 2 మతాలకి మధ్యలో ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్లస్ హేట్ స్పీచ్ని ఎవరైతే స్ప్రెడ్ చేస్తున్నారో, హేట్ స్పీచ్ని ఎవరైతే ప్రజల్లోకి తీసుకొస్తున్నారో, పర్వేయర్ అంటాం. ఓకే, పర్వేయర్ అంటే మీనింగ్ ఏంటి? ద వన్ హూ స్ప్రెడ్స్ సచ్ ఐడియాస్, సచ్ హేట్ స్పీచెస్. వీటిని స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళు, వైలెన్స్లో ఇన్వాల్వ్ అవుతున్న వాళ్ళు, ఇండాల్జ్ అవుతున్న వాళ్ళందరికీ కూడా, అంటే హేట్ స్పీచ్కి ఇన్ రిటాలియేషన్ ప్రతీకారంగా వైలెన్స్ మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళందరికీ కూడా మేము చేస్తాము. ప్రాసిక్యూట్ చేయడం అంటే వాళ్ళపైన కోర్టులో కేసు పెట్టి విచారణ జరిపి శిక్ష పడేలా చేస్తాము అని ప్రజలకి రీఅష్యూరెన్స్, అభయం అనేది ఇవ్వాల్సిన బాధ్యత స్టేట్ మరియు యూనియన్ గవర్నమెంట్స్కి ఉంది. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇంపెరిటివ్ అంటే ఇంపార్టెంట్ ఆన్ దేర్ పార్ట్ అని అర్థం. Justice and the application of rule of law should not only be seen to be done but needs to be applied in a fair manner without prejudice for or against specific communities. ఈ జస్టిస్ అనేది ఏదైతే ఉందో, న్యాయం అనేది ఏదైతే ఉందో, అండ్ అప్లికేషన్ ఆఫ్ రూల్ ఆఫ్ లాని అప్లై చేయడం అనేది ఫెయిర్ మేనర్లో జరగాలి, వితౌట్ ప్రిజుడిస్. అంటే ఏ ఒక్క కమ్యూనిటీకి మీరు వ్యతిరేకంగా ఉండకుండా, ఏ ఒక్క కమ్యూనిటీకి ఫేవరబుల్గా ఉండకుండా, బయాస్డ్గా ఉండకుండా. ప్రిజుడిస్ అంటే ఒక బయాస్డ్ ఒపీనియన్ ఉండడం అనమాట. కొంతమంది పైన స్పెషల్ పాజిటివ్ ఒపీనియన్ పెట్టుకోవడం, కొంతమంది పైన నెగిటివ్ ఒపీనియన్ పెట్టుకోవడం. అట్లా కాకుండా ఒక ఫెయిర్ మేనర్లో మనం రూల్ ఆఫ్ లాని అప్లై చేయాలి. ఏదో అంటే ప్రజల దృష్టిలో చూడండి, ఇక్కడ ఏం రాశారు? షుడ్ నాట్ ఓన్లీ బీ సీన్ టు బి డన్. అంటే చేస్తున్నారు అని అనిపించడమే కాదు, నిజంగానే చేయాలి. ఏదో ప్రజల దృష్టిలో మేము ఏదో చేస్తున్నామని చెప్పేసి చూపించేసి వదిలేయడం కాదు, నిజంగా జరిగేలా చూడాలి అని అర్థం. The union and the state governments should not adopt repressive measures by using enforcement authorities to inflict collective punishment on communities for individual acts of transgression. Transgression అంటే వైలేట్ చేయడం, ఉల్లంఘన, చట్టాన్ని, రూల్ని, పద్ధతుల్ని ఉల్లంఘన చేసినందుకు, ఎవరో ఒక వ్యక్తి రూల్ని బ్రేక్ చేసినందుకు మొత్తం కమ్యూనిటీ పైన కలెక్టివ్ పనిష్మెంట్ విధించే కార్యక్రమాన్ని ఆపాలి. షుడ్ నాట్ అడాప్ట్ రిప్రెసివ్ మెజర్. అది మంచిది కాదు. రిప్రెసివ్ అంటే అణచివేత ధోరణి, అంటే అప్రెసివ్ లాగా అనమాట. ఓకేనా?
ఒక ఫ్రీడమ్ని అణిచేసేలాగా, రిస్ట్రైనింగ్ పర్సనల్ ఫ్రీడమ్ అనే మీనింగ్ వస్తుంది. రిప్రెసివ్ అంటే అప్రెసివ్, అణచివేత అనే మీనింగ్ మనకి వస్తుంది. ఓకేనా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముస్లిం వ్యక్తి ఒక తప్పు చేస్తే ఎంటైర్ ముస్లిం కమ్యూనిటీని టార్గెట్ చేసి కలెక్టివ్ పనిష్మెంట్, ఆ కమ్యూనిటీకి ఇబ్బంది కలిగించేలాంటి, వాళ్ళని పనిష్ చేసేలాంటి కార్యక్రమాలు స్టేట్ అథారిటీస్, గవర్నమెంట్, యూనియన్ కావచ్చు, స్టేట్ అథారిటీస్ కానీ చెయ్యకూడదు అని చెప్పి రాశారు. ఒక వ్యక్తి చేసిన తప్పుకి మొత్తం కమ్యూనిటీని శిక్షించడాన్ని కలెక్టివ్ పనిష్మెంట్ అంటారు. ఈ పదం చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ద మీనింగ్ ఆఫ్ కలెక్టివ్ పనిష్మెంట్ ఏంటది? పనిషింగ్ అన్ ఎంటైర్ కమ్యూనిటీ ఫర్ యాక్ట్స్ ఆఫ్ వన్ పర్సన్ ఫ్రమ్ ది కమ్యూనిటీ. ఒకళ్ళు చేసిన తప్పుకి ఎంటైర్ కమ్యూనిటీని శిక్షించడం, అట్లాంటివి చెయ్యొద్దు అని చెప్పి అంటున్నారు. పొలిటికల్ పార్టీస్ ఆఫ్ ఆల్ హ్యూస్ అంటే ఆల్ కలర్స్. కలర్స్ అంటే ఏంటి? ప్రతి పార్టీకి ఒక జెండా ఉంటుంది, కాషాయం, వైట్, ఇలా అలా అన్ని పార్టీలకు చెందిన వాళ్ళు, బట్ ఎస్పెషలీ దోస్ ఇన్ పవర్, ఎస్పెషలీ పవర్లో ఉన్న వాళ్ళు మస్ట్ రిఫ్రెయిన్ ఫ్రమ్ ఫ్యానింగ్ కమ్యూనల్ హేట్రెడ్. కమ్యూనల్ హేట్రెడ్ని స్ప్రెడ్ చేయకుండా ఆగాలి. రిఫ్రెయిన్ ఫ్రమ్ అంటే స్టే అవే ఫ్రమ్. రిఫ్రెయిన్ ఫ్రమ్ అంటే మీనింగ్ ఏంటి? స్టే అవే ఫ్రమ్ అని అర్థం. The unevenness of government actions has resulted in disenchantment among Muslims. గవర్నమెంట్ యాక్షన్స్ అనేవి ఈవెన్గా లేవు. కొన్ని మతాల పట్ల ఒకలా ప్రవర్తిస్తున్నారు, ఇంకొన్ని మతాల పట్ల ఇంకోలా ప్రవర్తిస్తున్నారు. ఇలా అనీవెన్గా ఉండడం వల్ల ముస్లిమ్స్లో ప్రభుత్వం పట్ల డిసెంచాంట్మెంట్ వచ్చింది. ఒక రకమైన అసంతృప్తి, నమ్మకం లేని పరిస్థితి, ఇలాంటి పరిస్థితులకి అది దారి తీసింది. అర్థమవుతుంది, ఒక రకమైన డిసప్పాయింట్మెంట్కి దారి తీసింది. గవర్నమెంట్ పట్ల వాళ్ళు సాటిస్ఫైడ్గా లేరు. ది యాక్షన్స్ ఆఫ్ ఎ ఫ్యూ క్రిమినల్స్ అమాంగ్ ద కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీలో కొంతమంది చేసిన తప్పులకి హ్యావ్ ఎండేంజర్డ్ అదర్స్. దానివల్ల మిగిలిన వాళ్ళ జీవితాలు డేంజర్లో పడిపోయాయి. ఇట్ ఈస్ అన్మిస్టేకబుల్ అంటే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ క్లియర్ that the developing quagmire is related to the casual bigotry and the carelessness of those who were in responsible positions in the BJP. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏదైతే క్వాగ్మైర్ డెవలప్ అవుతోందో, క్వాగ్మైర్ అంటే అర్థం ఏంటి? ఏదైతే దరిద్రగొట్టు పరిస్థితి ఇప్పుడైతే నడుస్తోందో, రైట్, ఒక మనకి బాగా బురద అంటాం చూడండి. మనం ఏదైనా నడుస్తున్నప్పుడు, ఒక బాగా వర్షాలు ఉన్నప్పుడు నడుస్తున్నప్పుడు కాలు దిగిపోతాయి. ఆ నేలంతా మెత్తగా ఉండి బురదలా ఉండి కాలు దిగిపోయి సరిగ్గా నడలేం. దానికి క్వాగ్మైర్ అంటారు. ఇక్కడ క్వాగ్మైర్ అంటే అర్థం ఏంటి? ఈ బురద లాంటి సిచ్యువేషన్ అంటే పూర్తిగా దిగిపోయి బయటపడలేని ఆక్వర్డ్, డేంజరస్, హజార్డస్, కాంప్లెక్స్ సిచ్యువేషన్ ఏదైతే ప్రజెంట్ డెవలప్ అవుతోందో అది దేనివల్ల వచ్చింది? ఈజ్ రిలేటెడ్ టు ద క్యాజువల్ బిగట్రీ. క్యాజువల్గా బిగట్రీ అంటే అర్థం అదే. అంటే మనం అనుకున్నదే కరెక్ట్, ఎదుటివాడు అనే దానికి పూర్తిగా, చూడండి, నేను హిందూయిజం అనుకోండి, హిందూయిజమే గొప్పది, మిగిలినవన్నీ ఇది. ముస్లిం అనుకోండి, ఇస్లామే అందరికంటే గొప్ప మతము, మిగిలినవన్నీ దీనికంటే తక్కువ. అంటే వెరీ స్ట్రాంగ్ అడ్హెరెన్స్ టు యువర్ ఓన్ వాల్యూస్ అండ్ హేట్రెడ్ ఫర్ అదర్స్. వేరే వాళ్ళంటే చులకన భావం, ద్వేషభావం, నీ మతం, నీ కమ్యూనిటీ, నీ కులం మీద నీకు విపరీతమైన ప్రేమ, దీన్ని బిగట్రీ అంటారు. ఈ క్యాజువల్ బిగట్రీ అండ్ ది క్యాలెస్నెస్ అంటే కూడా పట్టించుకోనితనం అనమాట. పట్టించుకోకుండా ఇన్సెన్సిటివ్గా ఉండడం, డిస్రిగార్డ్, ఎదుటివాడు ఏమనుకుంటాడు, మనం ఎలా మాట్లాడితే వాళ్ళ పాపం ఫీల్ అవుతారేమో అన్న భావజాలం లేకుండా క్రూయల్ డిస్రిగార్డ్ ఫర్ అదర్స్, పట్టించుకోనితనం. ఇట్లాంటి క్వాలిటీస్ రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్న బీజేపీలో రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్న కొంతమంది యొక్క ఇట్లాంటి క్వాలిటీస్ వల్లే ఈరోజు ఈ క్వాగ్మైర్ అనేది డెవలప్ అవుతుంది. ఈ మడీ సిచ్యువేషన్, ఈ కాంప్లెక్స్ హజార్డస్ సిచ్యువేషన్ అనేది డెవలప్ అవుతుంది అని అర్థం. ఆ విషయంలో ఇట్ ఈస్ అన్మిస్టేకబుల్, దెర్ ఇస్ నో మిస్టేక్, విచ్ ఈస్ అబ్సల్యూట్లీ క్లియర్. గవర్నమెంట్స్ మస్ట్ రీఓరియంట్ దెమ్సెల్వ్స్ టు ద రూల్ ఆఫ్ లా అండ్ స్ట్రిక్ట్ అడ్హెరెన్స్ టు కాన్స్టిట్యూషనల్ వాల్యూస్. గవర్నమెంట్స్ రూల్ ఆఫ్ లా పట్ల, అంటే రూల్ ఆఫ్ లాని ఫాలో అవ్వాలి, యాజ్ పర్ రూల్స్ వెళ్ళాలి, యాజ్ పర్ లా వెళ్ళాలి, చట్ట ప్రకారం వెళ్ళాలి, అండ్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్కి స్ట్రిక్ట్గా అడ్హేర్ అవ్వాలి. యాజ్ ద సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద కంట్రీ మస్ట్ బి ప్రిజర్వ్డ్ ఎట్ ఆల్ కాస్ట్స్. ఇండియా యొక్క సెక్యులర్ ఫ్యాబ్రిక్ని మనం ప్రిజర్వ్ చేయాలి, కాపాడుకోవాలి. మతానికి మధ్యలో విద్వేషాలు పెరిగిపోయి, ఇంకా గొడవలు పెరిగిపోయి మన సెక్యులరిజం దెబ్బతినే పరిస్థితి రాకూడదు. వీ హ్యావ్ టు ప్రిజర్వ్ అవర్ సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఎట్ ఆల్ కాస్ట్. దట్స్ వాట్ ద కాన్స్టిట్యూషన్ సేస్, అండ్ వీ మస్ట్ అడ్హియర్ టు ద కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అండ్ రీఓరియంట్ అవర్సెల్వ్స్ టు ది రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా ప్రకారం వెళ్ళాలి అని అర్థం. ఓకే,
స్ట్రిక్ట్గా చట్ట ప్రకారమే వెళ్ళాలి తప్పితే వేరేగా చట్టాన్ని ఉల్లంఘన చేసే పనులు చెయ్యకూడదు. దట్స్ అబౌట్ ఇట్. సో 2 బ్యూటిఫుల్ కోర్సెస్ రోజు చెప్తూనే ఉన్నాను మీకు. దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్, దిస్ ఈజ్ ఆన్సర్ రైటింగ్. 2 కూడా మీకు చాలా యూజ్ అవుతాయి. ఒకసారి పోస్టర్ అంతా చదవండి, డౌట్స్ ఏమైనా ఉంటే మేడంకి కాల్ చేయండి. సో 2 ఆన్లైన్లో తీసుకోవచ్చు. 10+10 కలిపి తీసుకుంటే 5,000 తగ్గుతుంది. ప్లస్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఫ్రీగా వస్తుంది. ఒకటి ఆన్లైన్, రెండోది ఆఫ్లైన్ తీసుకుంటే 25,000. అగైన్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కమ్స్ ఫ్రీ విత్ దిస్. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బాయ్. 25,000 తగ్గిస్తున్నాను.